హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. మా ఇంటి జన్మాష్టమి వేడుకలు ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అదేవిధంగా ఇది వచ్చేసి నేను ఈ వాల్ మీద పెయింటింగ్ వేశానండి. మొత్తం పెయింటింగు నేనే వేసుకున్నాను. ఇలా ఆవు పక్కన దూడ ఇలా నడుచుకుంటూ ఇలా వెళ్తున్నట్లు వేసుకున్నానండి. ఈ పెయింటింగ్ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అంటే పెయింటింగ్ వేసినప్పుడు నేను తీయలేదండి, వేసిన తర్వాత మీకు చూపించబోతున్నాను. ఈ బృందావనం లాంటి బాల్కనీలో ఈ ఆవు దూడ ఇలా కలవప్పులలో నడుచుకుంటూ వెళ్తున్నట్లు ఈ వాల్ మీద వేసుకున్నానండి. అదేవిధంగా ఈ పచ్చని బృందావనంలో శ్రీకృష్ణుని పాదాలు చిన్ని చిన్ని అడుగులు ఎలా వేయాలో కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ పెయింటింగ్ ఎలా ఉందో నచ్చితే కామెంట్ చేయండి. గోకులంలో శ్రీకృష్ణుడు ఎలా అయితే చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ వస్తాడో అదేవిధంగా మా బాల్కనీ మొత్తం అడుగులతో ఇలా నింపేశానండి. చాలా అందంగా వచ్చింది. ఇప్పుడైతే శ్రీకృష్ణుని పాదాలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్లో బియ్య పిండిని ఇలా మెత్తటి బియ్య పిండిని వేసుకున్నానండి. దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా కలర్ కోసం నేను కుంకాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. మా ఫ్లోర్ మొత్తం వైట్గా ఉంటుందని నేను కుంకాన్ని యాడ్ చేశాను. ఇలా కుంకుమ వేసుకొని కొద్ది కొద్ది వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని కొంచెం చిక్కగానే కలుపుకోవాలండి. మనకి ఈ పాదం అనేది కొంచెం ఫ్రేమ్ రావడం కోసం ఇలా చేతిని ఇలా గుప్పిళ్ళుగా ఇలా పెట్టుకొని ఆకారాన్ని వేసుకోవాలి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క పాదాన్ని ఈ విధంగా వేసుకోవాలండి. ఇలా పాదం షేప్ వచ్చిన తర్వాత ఇలా వేళ్ళు కింద 5 డాట్స్ పెట్టుకున్నానండి. ఈ విధంగా పాదం అయితే రెడీ అయిపోయింది. ఇదే విధంగా ఇంకొక పాదాన్ని కూడా వేసి చూపిస్తాను. మన ఇంట్లోకి నడుస్తూ వస్తున్నట్లు రావాలంటే ఒకటి రైట్ హ్యాండ్ ఒకటి లెఫ్ట్ హ్యాండ్ పెట్టి వేసుకోవాలండి ఆపోజిట్. అదేవిధంగా రెండో పాదాన్ని కూడా ఈ విధంగా వేసుకోవాలి. చాలా సింపుల్గా వేసుకోవచ్చండి. పాదం అనేది ఇలా వేసుకున్న తర్వాత ఒకవేళ వేలుతో పెట్టడానికి డాట్స్ రాకపోతే ఇలా ఇయర్ బడ్ తీసుకొని దాంతో ఇలా డాట్స్ పెట్టుకోవచ్చండి.
ఎన్ని పాదాలు అయితే వేసుకోవాలనుకుంటున్నామో అదేవిధంగా అన్ని పాదాలని ఈ విధంగా వేసేసుకున్నానండి. బయట నుంచి కృష్ణుడు ఇలా నడుచుకుంటూ వస్తున్నట్లు వేసుకున్నాను. మా ఇంట్లోకైతే ఇలా శ్రీకృష్ణుడు చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ వచ్చేసాడండి. నేనైతే శ్రీకృష్ణుడిని ఇలా అలంకరించుకున్నానండి. కొద్దిగా నైవేద్యం చేసుకొని చక్కెర పొంగలి, ఇలా వడలు వేసుకొని, అటుకులు ఎంతో ఇష్టం కాబట్టి కృష్ణుడికి అటుకులు, ఎంతో ప్రీతికరమైన లడ్డూలు కూడా పెట్టానండి. ఈ విధంగా శ్రీకృష్ణుడిని అలంకరించుకొని ఇలా నైవేద్యం చేసుకొని పెట్టుకున్నాను. అటు ఇటు మొక్కలతో ఇలా బృందావనంలో శ్రీకృష్ణుడు ఉన్నట్లుగా నమలపించం అనేది తప్పకుండా శ్రీకృష్ణుడికి ఇలా అలంకరించాలండి. కృష్ణుడికి ఎంతో ఇష్టం కాబట్టి. మరొకసారి అందరికీ చివరగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలండి. నేనైతే ఈ విధంగా శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుకలు చేసుకున్నానండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.